సంగయ్య శాస్త్రి గారు చెప్పిన విధంగా మొట్టమొదటిగా మన సమాజం యొక్క సభ్యులందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా జంగమయ్య అంటే ఏమని తెలుసుకోవాలి. బహుశా ఇప్పుడు బయట ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మీది ఏ కులము అని అడిగినప్పుడు నేను జంగమయ్యని అన్నప్పుడు, జంగమయ్య అంటే లింగం వేసుకుని అంటారు కదా, లింగాయతులు కదా అంటారు. అంటే లింగాయతులు అంటే అర్థమవుతుంది, జంగమయ్య అంటే అర్థం కాదు చాలా మందికి. ఆ పరిస్థితి వచ్చింది. కానీ లింగాయత అంటే తప్పేం లేదు. లింగాన్ని ఎవరైతే దేహం మీద ధారించుంటారో వాడు లింగాయతుడు అని పిలుస్తారు. అది ఆడు భాష. గ్రాంధిక భాష, ధార్మిక భాష అంటే వీరశైవ అని అర్థం. అది ఎలాగైనా పిలిచని. కాకపోతే మనం సమాజంలో పుట్టిన తర్వాత మన జంగమ యొక్క వైశిష్ట్యత ఏమిటి, వీరశైవ యొక్క వైశిష్ట్యం ఏమిటి అనేది కొంచెం అందరూ తెలుసుకోవాలంటే చాలా మంచిది. ఇక బయట సమాజంలో కానీ రాజకీయంగా ధార్మికంగా మనం ఏం సాధించుకోవాలి అవన్నీ కూడా ఐక్యమత్యతో సాధించవచ్చు. ముఖ్యంగా ఏదైనా కానివ్వండి, మన వీరశైవమే కాదు, ఏదైనా ఒక ధర్మము సజీవంగా అది నిలబడాలి ఈ సృష్టిలో అంటే ఎప్పుడైతే ఆ ధర్మం యొక్క సిద్ధాంతాలు, ఆచార విచారాలు ఎప్పుడైతే సమాజంలో ఆచరణలో ఉంటాయో అప్పుడే ఆ ధర్మం సజీవంగా ఉండడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు మన భారతదేశ సంస్కృతిలో అనేక ధర్మాలు ఇక్కడే పుట్టాయి, ఇక్కడే నశించాయి. కానీ మన అదృష్టము ఇప్పుడు ఈ కాలంలో, కలియుగంలో, అది 21వ శతాబ్దంలో మనం అందరం జీవించి ఉన్నాము. ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మన వీరశైవ ధర్మము సజీవంగా ఉందంటే అది నిజంగా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమే. ఇది వీరశైవ ధర్మం అంటే ఇది ఒక శైవ ధర్మం. ఇది శైవ ధర్మం. శివుడిని పూజించే ఏ వ్యక్తి అయినా కూడా, ఏ వర్గమైనా కూడా వారు శైవ ధర్మానికి చెంది ఉంటారు. అలా ప్రాచీన కాలం నుండి కూడా ఈ వీరశైవ ధర్మం అనేది ప్రచలితంగా ఉంది. అందుకు మన వీరశైవ సదాచార సంఘాలు ఒక మాట అంటాడు, సర్వేషామపి శైవానాం వీరశైవ మత పరం అని ఒక మాట వస్తుంది. అంటే దీని అర్థం ఏమంటే, మన భారతీయ సంస్కృతిలో ఎన్నో శైవ ధర్మాలు ఉన్నప్పటికీ కూడా అన్ని శైవ ధర్మాల్లో కూడా ఏదైనా ఉత్కృష్టమైనటువంటిది అంటే వీరశైవ ధర్మము అని చెప్తారు. ఎందుకు అంటే అన్ని శైవ ధర్మాల యొక్క అనుయాయులు అంటే దాన్ని అనుసరించే వాళ్ళు శివుడిని పూజించాలంటే గర్భగుడికి వెళ్లి గర్భగుడిలో స్థాపించబడినటువంటి శిలామూర్తికి, శివలింగానికి అభిషేకాలు ఇత్యాది పూజలు చేసి వాళ్ళ భక్తిని సమర్పిస్తూ ఉంటారు వేరే శైవ ధర్మాల వాళ్ళు. కానీ అన్ని శైవ ధర్మాల్లో కూడా వీరశైవం అనేది చాలా ఉత్కృష్టమైనది అని ఎందుకు చెప్పారంటే, వీరశైవుడైనటువంటి వాడు శివుని పూజించాలంటే ఏ దేవస్థానానికి వెళ్లే పని లేదు. గురువు ముఖాంతరంగా గురువు యొక్క అమృత హస్తం నుండి వానికి దీక్ష అయింటుంది. ఆ దీక్ష మూలకంగా సాక్షాత్తు ఆ పరశివుడే ఇష్టలింగ రూపుడై మన దేహం మీద కూర్చోంటాడు. కావచ్చు మనం శివుడే పూజించాలంటే ఏ పుణ్యక్షేత్రానికి పోవాల్సిన అవసరం లేదు. శివుడే మన దేహం నందు దానమై ఉన్నాడు. కావచ్చు మనము ఇష్టలింగాన్ని పూజించే వాళ్ళు, శివుడిని ఇష్టలింగంలో చేసుకొని మనం ఇష్టలింగాన్ని ఆరాధించే వాళ్ళు మనము శైవులు. ఎవరైతే దేహం మీద ఇష్టలింగ ధారణ చేసి ఆ లింగమే సర్వస్వం అని తెలుసుకుని పూజ చేస్తాడో వారే వీరశైవుడు అని సిద్ధాంతం చెప్పబడి ఉంది. అందులో ఇందాక మన అర్చక సభ్యులైన రోజుల్లో మన మల్లికార్జున్ బసవరాజు గారు, చిట్టాల బసవరాజు గారు చెప్పారు 28 ఆగమాలు ఉన్నాయని. మన శైవ సంప్రదాయానికి మూల ఆధారాలు అంటే ఆగమాలే. ఆగమాలు అంటే అవి శివుడు సాక్షాత్తు పార్వతికి ఉపదేశించినటువంటి మాటలు. శివుడి వాక్కు నుంచి వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆగమము అని పిలిచారు. అందులో 28 ఆగమాలు ఉన్నాయంట. ఒక్కొక్క ఆగమానికి ఎన్నో లక్షల శ్లోకాలు ఉన్నాయంట. అవన్నీ మనము చదవడానికి వీలు కాదు. కాబట్టి
ఆ శైవ ఆగమాల్లో చెప్పిందేమప్ప అంటే వీరశైవ అనేటువంటిది ఎక్కడొస్తుంది శబ్దము, జంగమ అనేది ఎక్కడొస్తుంది ఆ శబ్దము అంటే శైవ ధర్మంలో అనేక ఉపపంగడాలు ఉన్నాయి, ఉపశాఖలు ఉన్నాయి. అందులో పాశుపత, కాళాముఖ, కౌల, ప్రత్యభిజ ఇలా అనేక శాఖోపశాఖలు ఉన్నాయి. అందులో మన జంగమ వీరశైవ మతం ఎక్కడ వస్తుందండి మన వర్గము అంటే పాశుపతం అనేటువంటి వర్గంలో చేరుతుంది మనం. ఇంకా వేరే శైవాలన్నీ ఉన్నాయి కదా, ఏది కౌల ఇవన్నీ, కాళముఖ ఇవన్నీ ఏమంటే అవి వేరే వేరే ఆచారాల పద్ధతులతో శివుని పూజించేవాళ్ళు. ఉదాహరణకి నాగసాధులు ఉన్నారు, అఘోరీలు ఉన్నారు, సాధు సత్పురుషులు ఉన్నారు, అందరూ కూడా శివుని ఆదరించే వాళ్ళే. అలా మనము దేనికి చెందుతాము అంటే పాశుపత మతానికి చెందినటువంటి వాళ్ళు మనం. అందులో ఒక వర్గం ఏదిరా అంటే మాహేశ్వర వర్గము అంటారు. ఆ మాహేశ్వర వర్గంలో అయినటువంటి వారే మనం జంగములు. ప్రాచీన కాలంలో జంగమయ్యల్ని మాహేశ్వరుడు 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 అని పిలిచేవాళ్ళంట. అది క్రమక్రమేణంగా రాను రాను జంగమయ్యగా ఎందుకు మారిందంటే మహేశ్వరుడైనటువంటి శైవధర్మీయుడు తాను లింగార్చన చేస్తూ భక్తుల ఇళ్లలో పోయి వారి దోషాలను పోగొడుతూ వాళ్ళకి ఆశీర్వాదం చేస్తూ ఇలా గ్రామం కాకుండా మరో గ్రామం ఇలా సంచరిస్తూ పట్టణానికి పంచరాత్రి అళ్ళిగా ఏకరాత్రి అనే విధంగా, అంటే పట్టణానికి 5 దినాలు పల్లెలకు 1 దినము మాదిరిగా సంచరిస్తూ మహేశ్వరుడు లోకోద్ధారణ చేస్తూ ఉండడం వల్ల, అలా సంచారం చేయడం వల్ల ఆ